Okay, good morning, children. Which of the following is not present in rainbow? రెయిన్బోలో లేనిది ఏంటిది? రెయిన్బో కలర్స్ ఏంటి? VIBGYOR విబ్జిఆర్. సో వాయిలెట్ ఉంటుంది, ఇండిగో ఉంటుంది, బ్లూ ఉంటుంది, గ్రీన్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది, ఆరెంజ్ ఉంటుంది, రెడ్ ఉంటుంది. లేనిది ఏంటిది? పింక్ లేదు. సో ఏది లేదు? పింక్ కలర్ లేదు. సో దట్స్ వై రెయిన్బోలో లేని కలర్ ఏంటి అంటే పింక్ కలర్ అనేది మనకు రెయిన్బోలో లేదు. నెక్స్ట్ క్వశ్చన్, స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ వాక్యూమ్. సో వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద లైట్? స్పీడ్ ఆఫ్ ద లైట్ ఎంత? 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ ఆర్ 3 × 10⁻10 సెంటీమీటర్స్ పర్ సెకండ్ ఆర్ 3 lakhs కిలోమీటర్స్ పర్ సెకండ్. ఓకేనా? కిలోమీటర్స్ పర్ సెకండ్. కాబట్టి ఇక్కడ మనకు సెంటీమీటర్స్ పర్ సెకండ్ అంటే 10⁻10 ఉండాలి. కాదు, ఇది కాదు. సో 10 అది మీటర్స్ పర్ సెకండ్ అంటే 10⁸8 మీటర్స్ పర్ సెకండ్. సో దట్స్ వై థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. లైట్ స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ వ్యాక్యూమ్. సో శూన్యంలో కాంతి వేగం ఎంత అంటే 3 × 10⁸8 మీటర్స్ పర్ సెకండ్, లేదా 3 × 10⁻10 సెంటీమీటర్స్ పర్ సెకండ్, లేదా 3 lakhs కిలోమీటర్స్ పర్ సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్, come to 313 question number 313. So the number of wave peaks that passes by a given point per unit time is called. ఒక యూనిట్ టైంలో ఎన్ని వేవ్స్, ఎన్ని తరంగాలు అయితే ఒక సెకండ్ కాలంలో దాటిపోతాయో దాన్ని ఏమనడం జరుగుతుంది? ఫ్రీక్వెన్సీ అంటారు. ఫ్రీక్వెన్సీ అంటే ఏంది? ఒక సెకండ్ కాలంలో ఒక బిందువును దాటిపోయే తరంగాల సంఖ్యను దాని యొక్క ఫ్రీక్వెన్సీ అనడం జరుగుతుంది. ఫ్రీక్వెన్సీ అంటాము. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ 314. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలేషన్ ఈజ్ కరెక్ట్? న్యూ, ల్యాండా, సి మధ్య రిలేషన్ అడుగుతున్నాడు. సో మనకేం తెలుసు? సి ఈజ్ ఈక్వల్ టు న్యూ ల్యాండా అని తెలుసు. కాబట్టి న్యూ ఇక్కడనే ఉంచే న్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? C/λ అవుతుంది. న్యూ ఈజ్ ఈక్వల్ టు C/λ. సో దట్స్ వై థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఎంత? ద రేంజ్ ఆఫ్ The range of colors or wavelengths covering red color to violet color is called the. సో రెడ్ కలర్ నుంచి వాయిలెట్ కలర్ వరకు ఉండే వేవ్ లెంత్ యొక్క రేంజ్ని ఏమంటారు అంటున్నాడు. రెడ్ కలర్ నుంచి వాయిలెట్ కలర్ అంటే ఏంది? VIBGYOR. రెడ్ కలర్ టు వాయిలెట్ కలర్ వేవ్ లెంత్ డిక్రీజ్ అవుతుంది. వాయిలెట్ కలర్ టు రెడ్ కలర్ వేవ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని ఏమంటారు? ఇది ఏ లైట్కి సంబంధించిన స్పెక్ట్రమ్ ఇది? సో విజిబుల్ లైట్ని కనుక మనము పట్టకం మీదుగా, ప్రిజం మీదుగా కనుక పంపించినట్టయితే ఇది 7 రంగులుగా విడిపోతుంది. 7 రంగులే ఇవి. కాబట్టి ఏ స్పెక్ట్రమ్ ఇది? విజిబుల్ స్పెక్ట్రమ్, దృశ్యకాంతి, విజిబుల్ స్పెక్ట్రమ్. నెక్స్ట్ 316 క్వశ్చన్ చూడండి. వాల్యూ ఆఫ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ ఈజ్. ప్లాంక్స్ కాన్స్టెంట్ యొక్క విలువ ఎంత? ప్లాంక్స్ కాన్స్టెంట్ యొక్క వాల్యూ ఎంత? 6.625 × 10⁻⁻27 ఎర్గ్స్ ఇంటూ సెకండ్ ఆర్ 6.625 × 10⁻⁻34 జౌల్స్ ఇంటూ సెకండ్. సో కాబట్టి ఇందులో 6.625 ఇందులో 6.626 తీసుకున్నాడు, నో ఇష్యూ. సో 6.626 × 10⁻⁻27 అనేది జౌల్స్లో కాదు, ఇది ఎర్గ్స్లో ఉండాలి. -34 joules into second. -34 joules into second. So this is the correct option. This is what correct option. Next 317 question చూడండి. Electromagnetic energy can be gained or lost in discrete values and not in a continuous manner. This is given by. So ఏదైనా ఒక పరమాణువు కానీ లేదా ఎలక్ట్రాన్ కానీ అది కంటిన్యూస్గా ఎనర్జీని రిలీజ్ చేయడం కానీ
లేదా కంటిన్యూస్గా ఎనర్జీని కోల్పోవడం కానీ జరగదు. ఏ విధంగా జరుగుతుంది? శక్తి ప్యాకెట్ల రూపంలో జరుగుతుంది అని చెప్పిన వాళ్ళు ఎవరు? శక్తి ప్యాకెట్ల రూపంలో జరుగుతుందని చెప్పిన వాళ్ళు ఎవరు? ప్లాంక్స్. సో ప్లాంక్. కంటిన్యూస్గా జరుగుతుందని చెప్పిన వాళ్ళు ఎవరు? కంటిన్యూస్గా జరుగుతుందని చెప్పిన వాళ్ళు ఎవరు? అంటే కంటిన్యూస్గా ఎనర్జీ ప్యాకెట్స్ రూపంలో జరుగుతుందని చెప్పింది. సో బ్లాక్ బాడీ రేడియేషన్. బ్లాక్ బాడీ రేడియేషన్ మనకు కంటిన్యూస్గా జరుగుతుందనే విషయాన్ని చెప్పింది ఎవరు? సైంటిస్ట్ నేమ్ గుర్తు రావట్లేదు ఇప్పుడే. ఓకే రైట్, దెన్ లీవ్ ఇట్. నెక్స్ట్ 318th క్వశ్చన్ చూడండి. ద స్పెక్ట్రమ్ గివెన్ బై ఎమిటెడ్ రేడియేషన్ ఈజ్ కాల్డ్. సో ఎమిటెడ్ రేడియేషన్ వల్ల వచ్చే మనము స్పెక్ట్రమ్ ఏమంటామంటే ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటారు. ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటే ఏం లేదు, ఏదైనా ఒక కాంతిని, అంటే ఒక కాంతి జనకం నుంచి రిలీజ్ అయ్యే కాంతిని, సోర్స్ నుంచి రిలీజ్ అయ్యే కాంతిని పట్టకం మీదుగా కనుక పంపించినట్టయితే, సోర్స్ నుంచి ఎమిట్ అయ్యే కాంతిని పట్టకం మీదుగా కనుక పంపించినట్టయితే అది అందులో ఎన్ని రంగులు ఉంటే అన్ని రంగులుగా డివైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన స్పెక్ట్రమ్ ఏమంటారు? ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటారు. ఎందుకంటే ఎమిటెడ్ లైట్ వల్ల వస్తుంది. మరి అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటే ఏంది? అబ్జార్బ్ అయిన లైట్ను పంపించాలి. అబ్జార్ప్షన్ అయిన లైట్ని దీని మీద ఎట్లా ఎక్స్పోజ్ చేస్తాము? చెయ్యం కదా. ఏం చేయడం జరుగుతుంది అని అంటే, మనం ఈ కాంతి ప్రయాణించే మార్గంలో ఏదైనా ఒక పదార్థాన్ని కనుక ఉంచితే ఇది కొన్ని కాంతి కిరణాలను ఏం చేసుకుంటుంది? అబ్జార్బ్ చేసుకుంటుంది. కొన్ని కాంతి కిరణాలను ఏం చేస్తుంది? రిలీజ్ చేస్తుంది. ఈ రిలీజ్ అయిన కాంతి కిరణాలు, ట్రాన్స్మిట్ అయిన కాంతి కిరణాలను పట్టకం మీదుగా కనుక పంపించినట్టయితే అది అందులో ఉన్న రంగులుగా విడిపోతుంది. ఈ రంగులు మనకు బ్రైట్గా ఉంటాయి. కానీ అబ్జార్బ్ అయిన ప్లేసుల లోపల డార్క్ ప్లేసెస్ వస్తాయి, డార్క్ బిందువులు వస్తాయి. సో మనకు చీకటి బిందువులు లాంటివి వస్తాయి. కాబట్టి ఈ చీకటి బిందువులతో పాటు కాంతిరేఖలు కనుక ఉంటే అది అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. ఓన్లీ కాంతిరేఖలు మాత్రమే ఉంటే అది ఎమిషన్ స్పెక్ట్రమ్కి ఈక్వల్ అవుతుంది. సో దట్స్ వై ఆన్సర్ ఈజ్ వాట్? ఎమిటెడ్ స్పెక్ట్రమ్. నెక్స్ట్ వన్ 319 క్వశ్చన్. The path of an electron around the nucleus is called. కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ తిరిగే మార్గాన్ని ఏమంటారు? ఎలక్ట్రాన్ తిరిగే మార్గాన్ని ఏమనడం జరుగుతుంది? షెల్ అంటారు, లేదా ఆర్బిట్ అంటారు, లేదా ఎనర్జీ లెవెల్. ఈ అన్ని ఆన్సర్స్ కరెక్టే. ఆర్బిట్ అనొచ్చు, షెల్ అనొచ్చు, ఎనర్జీ లెవెల్ అనొచ్చు. ఏదైనా మనము అనడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఇందులో ఆల్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ 320 క్వశ్చన్ చూడండి. స్టేషనరీ ఆర్బిట్స్ అంటే ఏంటివి? యాక్చువల్గా కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు నిర్దిష్ట మార్గాలలో తిరుగుతూ ఉంటాయి. ఈ మార్గాన్ని ఆర్బిట్ లేదా షెల్ అని అనడం జరుగుతుంది. కానీ ఈ ఆర్బిట్లో తిరుగుతున్నంత కాలం శక్తిని కోల్పోవడం కానీ గ్రహించడం కానీ జరగదు. అందుకే వీటిని ఏమంటారంటే స్టేషనరీ ఆర్బిట్స్ అంటారు. స్టేషనరీ ఆర్బిట్స్ అని అనడం జరుగుతుంది. ఈ స్టేషనరీ ఆర్బిట్స్లో తిరుగుతున్నంత కాలం శక్తిని రిలీజ్ చేయడం కానీ అబ్జార్బ్ చేయడం కానీ జరగదు అని ప్రతిపాదించిన వారెవరు? బోర్ అనే సైంటిస్ట్ ప్రతిపాదించడం జరిగింది. కాబట్టి స్టేషనరీ ఆర్బిట్స్ అంటే దేనికి సంబంధించింది? ఎనర్జీకి సంబంధించిన అంశము. కాబట్టి సో ఈ స్టేషనరీ ఆర్బిట్స్కు ఫిక్స్డ్ ఎనర్జీ ఉంటుంది. ఇంకా కొంచెం డీప్గా కనుక ఆలోచించినట్టయితే అవి నిర్దిష్ట మార్గాల్లో తిరుగుతూ ఉన్నాయి కాబట్టి దాని యొక్క పొజిషన్ కూడా మారదు. పొజిషన్ అనేది మారదు. అంటే సేమ్ ఒకటే రేడియస్ లోపల తిరుగుతూ ఉంటుంది, ఒకే దూరం లోపల తిరుగుతూ ఉంటుంది. కాబట్టి అది రేడియస్ కూడా మారదు. కాబట్టి స్టేషనరీ ఆర్బిట్స్కి రెండు ఫిక్స్డ్గా ఉంటాయి అనేది మనం తీసుకోవచ్చును. కాకపోతే కాన్సెప్ట్ అయితే ఎనర్జీకి సంబంధించింది. డీప్గా ఆలోచిస్తే మాత్రము రేడియస్ని కూడా తీసుకోవాలి. మనం 10th క్లాస్ వాళ్ళం కాబట్టి వి విల్ సెలెక్ట్ యాజ్ వాట్? బోత్ ఆప్షన్. ఎందుకంటే డీప్గా ఆలోచించాలి. నెక్స్ట్ వన్ 321 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ బోర్స్ అటామిక్ మోడల్ స్టేషనరీ ఆర్బిట్స్. బోర్ ఏం చెప్పినాడు? పరమాణువులో కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు నిర్దిష్ట మార్గాలలో తిరుగుతూ ఉంటాయి. ఈ మార్గాలలో తిరుగుతున్నంత కాలం శక్తిని కోల్పోవడం కానీ గ్రహించడం కానీ జరగదు.
వాటిని స్టేషనరీ ఆర్బిట్స్ అంటారు. వాటిని ఏమంటారు? స్టేషనరీ ఆర్బిట్స్ అని అనడం జరుగుతుంది. ఈ స్టేషనరీ ఆర్బిట్స్ నిర్దిష్ట శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి వాటి యొక్క ఎనర్జీ అనేది క్వాంటైజ్ అవుతుంది. వాటి యొక్క ఎనర్జీ అనేది క్వాంటైజ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా క్రింది శక్తి స్థాయి నుంచి పై శక్తి స్థాయికి వెళ్ళాలంటే ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటుంది. పై శక్తి స్థాయి నుంచి కింది శక్తి స్థాయికి రావాలంటే ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ చూడండి, అబ్జార్ప్షన్ ఆఫ్ ఎనర్జీ వెన్ ఎన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ లోయర్ ఆర్బిట్ టు హయ్యర్ ఆర్బిట్. లోయర్ ఆర్బిట్ నుంచి హయ్యర్ ఆర్బిట్కి వెళ్తే ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటుంది. కాబట్టి ఇది కూడా సరి అయిందే. ఎల్లిప్టికల్ ఆర్బిట్స్ అనేది ప్రతిపాదించలేదు. మరి ఎల్లిప్టికల్ ఆర్బిట్స్ యొక్క టర్మ్ని ప్రతిపాదించింది ఎవరు? సోమర్ఫెల్డ్ అనే సైంటిస్ట్ ప్రతిపాదించినాడు. సోమర్ఫెల్డ్ అనేది ఇది ప్రతిపాదించడం జరిగింది. కాబట్టి బోర్ అటామిక్ మోడల్కి సంబంధించినది, బోర్ అటామిక్ మోడల్కి వర్తించనిది అంటే ఏంటిది? ఎల్లిప్టికల్ ఆర్బిట్స్. ఎల్లిప్టికల్ ఆర్బిట్స్. నెక్స్ట్ వన్ 322 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ డిఫెక్ట్ ఇన్ బోర్స్ థియరీ? బోర్స్ అటామిక్ మోడల్ యొక్క థియరీ యొక్క డిఫెక్ట్ ఏంటిది? ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ స్పెక్ట్రమ్ ఆఫ్ మల్టీ ఎలక్ట్రాన్ ఆటమ్స్. అవును, మల్టీ ఎలక్ట్రాన్ సిస్టమ్ యొక్క స్పెక్ట్రమ్ని వివరించలేకపోయింది. ఒక ఎలక్ట్రాన్ యూని ఎలక్ట్రాన్ సిస్టమ్ యొక్క మాత్రమే స్పెక్ట్రమ్ను వివరించగలిగింది. ఒక ఎలక్ట్రాన్ ఉన్న పరమాణువు కానీ లేదా ఆటం కానీ లేదా అయాన్ల యొక్క వర్ణపటాలను మాత్రమే వివరించగలిగింది. ఎక్కువ ఎలక్ట్రాన్లున్న పరమాణువుల యొక్క వర్ణపటాలను వివరించలేకపోయింది. కాబట్టి ఇది ఒక డిఫెక్ట్. నెక్స్ట్, ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఫైన్ స్పెక్ట్రమ్. ఫైన్ స్పెక్ట్రమ్ అంటే ఏంటిది అని అంటే, మనకు బోర్ అటామిక్ మోడల్లో ఏర్పడిన ఒక్కొక్క స్పెక్ట్రల్ లైన్ని కనుక మనము అయస్కాంత క్షేత్రంలో కానీ లేదా విద్యుత్ క్షేత్రంలో కానీ ఉంచినట్టయితే ఒక్కొక్క స్పెక్ట్రల్ లైన్ మళ్ళీ చిన్న స్పెక్ట్రల్ లైన్స్గా విడిపోవడం జరిగింది. ఈ విధంగా విడిపోవడాన్ని ఏమంటారంటే ఫైన్ స్పెక్ట్రమ్ అంటారు. కాబట్టి ఫైన్ స్పెక్ట్రమ్ని వివరించలేకపోయింది. ఇది కూడా బోర్ అటామిక్ మోడల్ వివరించలేకపోయింది. ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఫార్మేషన్ ఆఫ్ కెమికల్ బాండ్స్. అవును, కెమికల్ బాండ్స్ను కూడా వివరించలేకపోయింది. ఎందుకంటే కెమికల్ బాండ్స్ జరగాలి అని అంటే ఎలక్ట్రాన్లు ఒక ఆటం నుంచి ఇంకొక ఆటంకి ఏం కావాలి? ట్రాన్స్ఫర్ కావాలి. ఒక ఆటం నుంచి ఇంకొక ఆటంకి ట్రాన్స్ఫర్ కావాలి. అట్లాంటి ముచ్చట ఏం చెప్పలేదు ఆయన. ఏం చెప్పిండు? కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు నిర్దిష్ట మార్గాలలో తిరుగుతూ ఉంటాయనే విషయం గురించే ఎక్కువగా చెప్పినాడు. కాబట్టి కెమికల్ బాండ్స్ విషయం కూడా చెప్పలేదు. కాబట్టి అన్నీ కూడా డిఫెక్ట్సే. ఇవన్నీ కూడా డిఫెక్ట్సే. ఆల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 323. ఎలిప్టికల్ ఆర్బిట్స్ వర్ ప్రపోజ్డ్ బై. ఎలిప్టికల్ ఆర్బిట్స్ని ఎవరు ప్రపోజ్ చేసినారు? సోమర్ఫెల్డ్ అనే సైంటిస్ట్ ప్రపోజ్ చేసినాడు. సోమర్ఫెల్డ్ ఏం చెప్తాడనంటే, ఫర్ ఎగ్జాంపుల్ n=4 కనుక అయితే n=4 కనుక అయినట్టయితే అందులో 4 శక్తి స్థాయిలు ఉంటాయి. ఒకటేమో గుండ్రంగా ఉండేది, అంటే ఇది n=4 l=4కి సంబంధించింది. అదేవిధంగా దీని చుట్టూ మొత్తం ఇది n=4 అంటే 4 ఉపకర్పరాలు ఉంటాయి. ఈ విధంగా 4 ఉపకర్పరాలు ఉంటాయని చెప్పడం జరిగింది. ఇవే మనకు ఎల్లిప్టికల్ ఆర్బిట్స్. ఇవే మనకేంటివి? ఎల్లిప్టికల్ ఆర్బిట్స్. ఎల్లిప్టికల్ ఆర్బిట్స్ అనేది ఎవరు చెప్పినారు? సోమర్ఫెల్డ్ చెప్పినాడు. సోమర్ఫెల్డ్ ఎల్లిప్టికల్ ఆర్బిట్స్ ప్రపోజ్ చేయడానికి గల కారణం ఏంటి? ప్రతి ఒక్క శక్తి స్థాయి అది అనేక ఉపశక్తి స్థాయిలుగా విడిపోతుంది. ఎక్కువ ఉపశక్తి స్థాయిలుగా విడిపోవడం జరుగుతుంది. ఎన్ని ఉపశక్తి స్థాయిలుగా విడిపోతుందనంటే దీని యొక్క ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్కి సమానము. n=4 అయితే అందులో 4 ఉంటాయి. 1 2 3 4. ఒకవేళ n=5 అయితే అందులో 5 ఉంటాయి. n=6 అయితే 6 ఉపశక్తి స్థాయిలుగా విడిపోవడం జరుగుతుంది. ఎందుకు మరి ఇట్లా ఉపశక్తి స్థాయిల ముచ్చట ప్రపోజ్ చేయాల్సిన అవసరం వచ్చింది అని అంటే, మనకు బోర్ అటామిక్ మోడల్ ఫైన్ స్పెక్ట్రమ్ని వివరించడానికి విఫలమైనది. ఫైన్ స్పెక్ట్రమ్ అంటే ఏంది? ఒక వర్ణపట రేఖ అనేక వర్ణపట రేఖలుగా విడిపోవడాన్ని ఏమంటారు? ఫైన్ స్పెక్ట్రమ్ అని అనడం జరుగుతుంది. సూక్ష్మ వర్ణపటము అని అంటారు, ఫైన్ స్పెక్ట్రమ్ అంటారు. ఈ ఫైన్ స్పెక్ట్రమ్ రావడానికి గల కారణం ఏంటి అని అంటే, ప్రతి ఒక్క మెయిన్ శక్తి స్థాయిలో అనేక ఉపశక్తి స్థాయిలు ఉంటాయి. కాబట్టి ఉపశక్తి స్థాయిల యొక్క ఫైన్ స్పెక్ట్రల్ లైన్స్ అనేటివి రావడము జరుగుతుంది. దీన్ని బోర్ వివరించలేకపోయినాడు. కాబట్టి సోమర్ఫెల్డ్ ఈ ఉపశక్తి స్థాయిలు ఈ యొక్క మనము ఎలిప్టికల్ ఆర్బిట్స్ అనే టర్మ్ని ప్రపోజ్ చేసి ఆయన వివరించడం జరిగింది. కాబట్టి ఎలిప్టికల్ ఆర్బిట్స్ అంటే సోమర్ఫెల్డ్కి సంబంధించింది. బోర్ అంటే ప్రధాన శక్తి స్థాయిలకు సంబంధించింది, స్టేషనరీ ఆర్బిట్స్కి సంబంధించిన విషయం. నెక్స్ట్ 324 క్వశ్చన్ చూడండి.
ద ఫైన్ స్పెక్ట్రా ఆఫ్ ఆటమ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై. ఇంతకుముందు చెప్పినాను ఫైన్ స్పెక్ట్రమ్ ఎవరు వివరించినారు? సోమర్ఫెల్డ్ అనే సైంటిస్ట్ వివరించడం జరిగింది. ఫైన్ స్పెక్ట్రమ్ అంటే ఏంది? ఒక వర్ణపట రేఖ విద్యుత్ లేదా అయస్కాంత క్షేత్రాలలో అనేక సూక్ష్మరేఖలుగా విడిపోవడాన్ని సూక్ష్మ వర్ణపటము లేదా ఫైన్ స్పెక్ట్రమ్ అని అనడం జరుగుతుంది. ఇక్కడ విద్యుత్ లేదా అయస్కాంత క్షేత్రంలో ఒక వర్ణపట రేఖ అనేక వర్ణపట రేఖలుగా విడిపోవడాన్ని ఫైన్ స్పెక్ట్రమ్ అని అనడం జరుగుతుంది. ఫైన్ స్పెక్ట్రమ్ అని అనడం జరుగుతుంది. ఈ ఫైన్ స్పెక్ట్రాన్ని వివరించింది ఎవరు? సోమర్ఫెల్డ్. ఏది ప్రపోజ్ చేసి వివరించినాడు? ఎలిప్టికల్ ఆర్బిట్స్ అనే టర్మ్ని ప్రపోజ్ చేసి ఆయన వివరించడము జరిగింది. అంటే ఒక శక్తి స్థాయి అనేక ఉపశక్తి స్థాయిలుగా విడిపోతుంది అనే పదాన్ని ఉపయోగించి ఆయన ప్రపోజ్ చేయడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 325 క్వశ్చన్ చూడండి. ఫర్ ఎ గివెన్ సర్క్యులర్ ఆర్బిట్స్ నంబర్ ఆఫ్ ఎలిప్టికల్ ఆర్బిట్స్ ఈజ్ పాసిబుల్. నంబర్ ఆఫ్ ఎలిప్టికల్ ఆర్బిట్స్, ఎన్ని ఎలిప్టికల్ ఆర్బిట్స్ మనకు సమానం అవడం జరుగుతుంది అంటే ఒకవేళ n వాల్యూ కనుక ఇచ్చినట్టయితే అందులో ఒక్కటేమో గుండ్రంగా ఉంటుంది, మిగతా అన్నీ కూడా ఎలిప్టికల్ షేప్లో ఉంటాయి. కాబట్టి ఈ ఒక్కటిని తీసేయాలి, n-1. సో n-1 ఎందుకంటే ఒకటి మాత్రమే గుండ్రంగా ఉంటుంది, మిగతా అన్నీ కూడా ఎలిప్టికల్ షేప్లో ఉంటాయి. కాబట్టి ఈ ఒకదాన్ని తీసేయాలి. ఎన్ని ఎలిప్టికల్ పాసిబుల్ అని అంటే n-1 ఎలిప్టికల్ ఆర్బిట్స్ ఆర్ పాసిబుల్. నెక్స్ట్ వన్ 326. క్వాంటమ్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై. క్వాంటమ్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై. ఎవరు క్వాంటమ్ థియరీ ప్రపోజ్ చేయడం జరిగింది? మ్యాక్స్ ప్లాంక్ ప్రపోజ్ చేసినాడు. శక్తి అనేది ఏమవుతుంది? చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో అది అబ్జర్వ్ చేయడం కానీ రిలీజ్ చేయడం కానీ జరుగుతుంది. ఆ చిన్న చిన్న ప్యాకెట్లని ఏమన్నాడు? ఎనర్జీ ప్యాకెట్స్ అనడం జరిగింది, క్వాంటాస్ అని అనడము జరిగింది. ఆ క్వాంటమ్ యొక్క ఎనర్జీ అనేది దాని యొక్క పౌనఃపున్యానికి ప్రపోర్షనల్గా ఉంటుంది, లేదా E = hν అవుతుంది. hν ప్లాంక్స్ కాన్స్టెంట్ అంటాము. కాబట్టి క్వాంటమ్ థియరీని ప్రపోజ్ చేసిన వాళ్ళు ఎవరు? మ్యాక్స్ ప్లాంక్. నెక్స్ట్ 327 క్వశ్చన్. క్వాంటమ్ మెకానికల్ మోడల్ వాజ్ డెవలప్డ్ బై. క్వాంటమ్ మెకానికల్ మోడల్ని ఎవరు డెవలప్ చేసినాడు అంటే మెకానికల్ మోడల్ని డెవలప్ చేసిన వారు, క్వాంటమ్ మెకానికల్ మోడల్ని డెవలప్ చేసిన వాళ్ళు ఎర్విన్ ష్రోడింగర్. ష్రోడింగర్ అనే సైంటిస్టు క్వాంటమ్ మెకానికల్ మోడల్ని డెవలప్ చేయడము జరిగింది. ఆయన అది ఒక క్వాంటమ్ మెకానికల్ మోడల్కి ఒక ఈక్వేషన్ని డెరైవ్ చేయడం జరిగింది. ఆ ఈక్వేషన్ని కనుక సాల్వ్ చేస్తే మనకు వచ్చే వాల్యూను ఐగన్ వాల్యూస్ అంటారు. ఇక అదంతా ముచ్చట సపరేటు. ఇప్పుడైతే ఏంది? ష్రోడింగర్ క్వాంటమ్ మెకానికల్ మోడల్ని డెవలప్ చేసిందనే విషయాన్ని మాత్రము గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్ 328 క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ దిస్ 328 క్వశ్చన్? ద రీజియన్ ఆఫ్ స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్ వేర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ మ్యాక్సిమం. సో ఎక్కడైతే ఎలక్ట్రాన్ని కనుగొనే సంభావ్యత గరిష్టంగా ఉంటుందో ఆ ప్రాంతాన్ని ఏమంటారు? ఆర్బిటాల్ అంటారు. ఎలక్ట్రాన్ని కనుగొనే సంభావ్యత గరిష్టంగా ఉన్న ప్రాంతాన్ని ఆర్బిటాల్ అంటారు. కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ తిరిగే మార్గాన్ని ఆర్బిట్ అంటారు. ఎలక్ట్రాన్ కనుగొనే సంభావ్యత గరిష్టంగా ఉన్న ప్రాంతాన్ని ఆర్బిటాల్ అనడం జరుగుతుంది, ఆర్బిటాల్ అంటారు. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ 329 క్వశ్చన్ చూడండి. షేప్ ఆఫ్ పిఎక్స్ ఆర్బిటాల్ ఈజ్. సో ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది జెడ్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీద విస్తరించబడి ఉన్న పి ఆర్బిటాల్ని పిఎక్స్ ఆర్బిటాల్ అనడం జరుగుతుంది. ఏ పి ఆర్బిటాల్ యొక్క షేప్ అయినా డంబెల్ షేపే. ఏం షేప్? అది డంబెల్ షేప్లోనే ఉండడం జరుగుతుంది. పి ఆర్బిటాల్ యొక్క షేప్ ఏ విధంగా ఉంటుంది? డంబెల్ షేప్లో ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ మీద విస్తరించబడి ఉన్న పి ఆర్బిటాల్ని పిఎక్స్ ఆర్బిటాల్ అనాలి. ఇట్లనే వై యాక్సిస్ మీద విస్తరించబడి ఉన్న పి ఆర్బిటాల్ని పివై ఆర్బిటాల్ అంటారు. ఇట్లనే ఒకవేళ జెడ్ యాక్సిస్ మీద విస్తరించబడి ఉన్న పి ఆర్బిటాల్ని పిజెడ్ ఆర్బిటాల్ అంటారు. దీన్ని పిజెడ్ ఆర్బిటాల్ అనడము జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడైతే పిఎక్స్ ఆర్బిటాల్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 330 క్వశ్చన్. నంబర్ ఆఫ్ నోడాల్ ప్లేన్స్ ఫర్ ఎస్ ఆర్బిటాల్. సో ఏ ఆర్బిటాల్కైనా నంబర్ ఆఫ్ నోడాల్ ప్లేన్స్. సో నోడాల్ ప్లేన్, అసలు నోడాల్ ప్లేన్ అంటే ఏంటిది? ఏ సమతలంలోనైతే ఏ ప్లేన్లోనైతే ఎలక్ట్రాన్ కనుగొనే సంభావ్యత శూన్యంగా ఉంటుందో
ఏ సమతలంలో ఏ ప్లేన్లోనైతే ఎలక్ట్రాన్ కనుగొనే సంభావ్యత శూన్యంగా ఉంటుందో ఆ ప్రాంతాన్ని ఆ ప్లేన్ను నోడాల్ ప్లేన్ అంటారు. నంబర్ ఆఫ్ నోడాల్ ప్లేన్స్ అనేది ఆ ఆర్బిటాల్ యొక్క ఎల్ విలువకు సమానంగా ఉంటుంది. నంబర్ ఆఫ్ నోడాల్ ప్లేన్స్ అనేది ఆ ఆర్బిటాల్ యొక్క ఎల్ విలువకు సమానంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనకేమన్నా ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్, ఎఫ్ ఆర్బిటాల్. ఎస్ ఆర్బిటాల్ అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ 0, పి ఆర్బిటాల్ అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ 1, డి ఆర్బిటాల్ అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ 2, ఎఫ్ ఆర్బిటాల్ అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ 3. ఇప్పుడు ఎల్ ఈజ్ ఈక్వల్ 0 ఉంది కాబట్టి నంబర్ ఆఫ్ నోడాల్ ప్లేన్స్ ఎంత? 0. ఎల్ ఈజ్ ఈక్వల్ 1 ఉంది పి ఆర్బిటాల్ కాబట్టి నంబర్ ఆఫ్ నోడాల్ ప్లేన్స్ ఎంత? 1. ఎల్ ఈజ్ ఈక్వల్ 2 ఉంది కాబట్టి నంబర్ ఆఫ్ నోడాల్ ప్లేన్స్ ఎంత? 2. ఎల్ ఈజ్ ఈక్వల్ 3 ఉంది కాబట్టి నంబర్ ఆఫ్ నోడాల్ ప్లేన్స్ ఎంత? 3. ఇది నోడాల్ ప్లేన్స్. అదేవిధంగా ఇంకొక టర్మ్ కూడా వస్తుంది మీకు, అప్పుడప్పుడు అడుగుతాడు. నోడ్స్ ముచ్చట కూడా అడుగుతాడు. నోడ్స్ యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే n మైనస్ ఎల్ మైనస్ 1. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 4s ఆర్బిటాల్ ఉందనుకోండి. 4s ఆర్బిటాల్కి నోడ్స్ ఎన్ని ఉన్నాయి? నోడ్స్ అంటే ఏంటంటే ఇదేమో మొత్తం ప్లేన్లో ఎలక్ట్రాన్ కనుగొనే సంభావ్యత శూన్యంగా ఉంటేనేమో నోడాల్ ప్లేన్ అనాలి. నోడ్స్ అంటే ఏంటంటే ఏ బిందువుల వద్దనైతే ఎలక్ట్రాన్ కనుగొనే సంభావ్యత శూన్యంగా ఉంటుందో, ఏ బిందువు వద్దనైతే ఎలక్ట్రాన్ కనుగొనే సంభావ్యత శూన్యంగా ఉంటుందో దాన్ని ఏమంటారు? నోడ్ అని అనడం జరుగుతుంది. ఎన్ని నోడ్స్ ఉంటాయి 4s కంటే? n వాల్యూ 4, l వాల్యూ s ఆర్బిటాల్కు 0, -1 ఎంత వచ్చింది? నాకు 3 వచ్చింది. కాబట్టి 3 నోడ్స్ ఉంటాయి. 3 బిందువుల వద్ద ఎలక్ట్రాన్ కనుగొనే సంభావ్యత శూన్యంగా ఉంటుంది. దేనికి అది? 4s ఆర్బిటాల్కి. ఇప్పుడు మన ముచ్చటనైతే ఏంటిది? s ఆర్బిటాల్ యొక్క నోడాల్ ప్లేన్స్ అడిగినాడు కాబట్టి s ఆర్బిటాల్ యొక్క l వాల్యూ 0 కాబట్టి నోడాల్ ప్లేన్స్ 0. నెక్స్ట్ వన్ 331 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ ఫర్ పి ఆర్బిటాల్? పి ఆర్బిటాల్కి సంబంధించి క్రింది వాటిలో సరికానిది అని అడుగుతున్నాడు. క్రింది వాటిలో సరికానిది. పి ఆర్బిటాల్ యొక్క షేప్ ఏంటిది? డంబెల్ షేప్, కాబట్టి ఇది కరెక్టే. హ్యావ్ వన్ నోడాల్ ప్లేన్. నోడాల్ ప్లేన్ అంటే ఎల్ వాల్యూ పి ఆర్బిటాల్కి ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి ఇది కూడా కరెక్టే. పి ఆర్బిటాల్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఎస్, ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ మీద విస్తరించబడి ఉంటాయి. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ మీద విస్తరించబడి ఉంటాయి కాబట్టి ఒక పి ఆర్బిటాల్ ఇంకొక పి ఆర్బిటాల్కి ఖచ్చితంగా పర్పెండిక్యులర్గానే ఉంటుంది. సో లోబ్స్ ఓరియంట్ ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ ఉండదు, అపాన్ ద యాక్సిస్ మీదనే విస్తరించబడి ఉంటాయి. కాబట్టి దిస్ ఈజ్ ద వాట్ రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 332 క్వశ్చన్ చూడండి. సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిట్స్ ఆర్ గివెన్ బై. సైజ్ మరియు ఎనర్జీ, దాని యొక్క పరిమాణము మరియు శక్తి, ఆర్బిట్ కక్ష యొక్క శక్తి మరియు పరిమాణాన్ని ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఇస్తుంది. మరి అజిముతల్ క్వాంటమ్ నెంబర్ ఏమిస్తుంది? ఆర్బిటాల్ యొక్క ఆకృతిని ఇస్తుంది. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఏమిస్తుంది? జీమన్ మరియు స్టార్క్ ఫలితాలను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. లేదా ఒక్కొక్క ఆర్బిటాల్ ఉప ఆర్బిటాల్గా విభజించబడుతుంది అని చెప్తుంది. స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఏం చెప్తుంది? ఎలక్ట్రాన్ యొక్క ఆత్మభ్రమణం మనకు క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉందా లేదా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉందా అనే విషయాన్ని చెబుతుంది. కాబట్టి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఏం చెప్తుంది? దాని యొక్క పరిమాణాన్ని లేదా శక్తిని వివరించడం జరుగుతుంది. నెక్స్ట్ 333 క్వశ్చన్ చూడండి. నంబర్ ఆఫ్ సబ్షెల్స్ ఇన్ ఎంలో ఎన్ని సబ్షెల్స్ ఉంటాయి? ఇది దీనికి సంబంధం లేదు. ఎంలో ఎన్ని సబ్షెల్స్ ఉంటాయి? సో ఇది ఈ విధంగా బోర్కి సంబంధించిన ఆర్బిట్స్ని కనుక తీసుకుంటే ఇది కే అంటారు, ఇది ఎల్ అంటారు, ఇది ఎం అంటారు. కే అంటే 1, ఎల్ అంటే 2, ఎం అంటే 3. సో 3కి సంబంధించింది. సో థర్డ్ ఆర్బిటాల్. సో 3లో ఎన్ని సబ్షెల్స్ ఉంటాయి అంటే దీని యొక్క ఎన్ వాల్యూ ఎంత? 3. కాబట్టి అందులో ఉండే సబ్షెల్స్ సంఖ్య కూడా ఎంత ఉంటుంది? ఎన్ వాల్యూకి ఈక్వల్గా ఉండడం జరుగుతుంది. కాబట్టి నంబర్ ఆఫ్ సబ్షెల్స్ ఎన్ని అని అంటే దాని యొక్క ఎన్ వాల్యూ 3 కాబట్టి 3 ఉంటాయి. నెక్స్ట్ వన్ 334 క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 ద నేమ్ ఆఫ్ ద సబ్షెల్ ఈజ్. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ 0, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దాన్ని ఎస్ ఆర్బిటాల్ అనాలి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే పి ఆర్బిటాల్ అనాలి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే డి ఆర్బిటాల్. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే ఎఫ్ ఆర్బిటాల్. మరి ఎల్ అంటే ఏంటిది? అజిముతల్ క్వాంటమ్ సంఖ్య, అజిముతల్ క్వాంటమ్ నెంబర్. ఎల్ ఈజ్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్.
అజిముతల్ క్వాంటమ్ నెంబర్ యొక్క వాల్యూస్ని బట్టి మనకి పేర్లు ఉన్నాయి ఎస్పిడిఎఫ్. మరి ఎస్ అంటే ఏంటంటే షార్ప్, పి అంటే ప్రిన్సిపల్, డి అంటే డిఫ్యూజ్, ఎఫ్ అంటే ఫండమెంటల్. కాబట్టి ఇప్పుడు ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్. సో ఆన్సర్ ఈజ్ పి ఆర్బిటాల్. నెక్స్ట్ వన్ 335 క్వశ్చన్ చూడండి. షేప్ ఆఫ్ సబ్షెల్ ఈజ్ గివెన్ బై. సో షేప్ ఆఫ్ సబ్షెల్ అంటే ఆర్బిటాల్. సో ఆర్బిటాల్ యొక్క ఏంటిది షేప్, ఆర్బిటాల్ యొక్క షేప్ను చెప్పేది ఏ క్వాంటమ్ నెంబర్ చెప్తుంది, అజిముతల్ క్వాంటమ్ నెంబర్ చెప్తుంది. ఎన్ అంటే ఏముంటుంది, ఆర్బిట్ కక్ష యొక్క పరిమాణాన్ని మరియు శక్తిని వివరించగలుగుతుంది. ఇది ఆర్బిటాల్ యొక్క ఆకృతిని చెప్తుంది. ఇది ఏం చెప్తుంది, కక్ష యొక్క దిగ్విన్యాసం గురించి చెప్పడం జరుగుతుంది. అయస్కాంత క్వాంటం సంఖ్య. స్పిన్ క్వాంటం సంఖ్య ఏం చెప్తుంది, ఎలక్ట్రాన్ యొక్క ఆత్మభ్రమణం మనకు క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉందా లేదా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉందా అనే విషయాన్ని చెప్తుంది. ఇప్పుడు షేప్ అంటే ఏది మనకు అజిముతల్ క్వాంటమ్ నెంబర్. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ 336 క్వశ్చన్ చూడండి. నంబర్ ఆఫ్ సబ్షెల్స్ ఇన్ ఏ షెల్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ సబ్షెల్స్ ఎన్ని సబ్షెల్స్ ఉంటాయి, ఎన్ని సబ్షెల్స్ ఉండడం జరుగుతుంది. ఒక ప్రధాన క్వాంటం సంఖ్యలో ఎన్ని సబ్షెల్స్ ఉంటాయి, ఎన్ని సబ్షెల్స్ ఉండడం జరుగుతుందని అంటే ఆ ప్రధాన క్వాంటం సంఖ్యకు ఈక్వల్గా ఉంటాయి. ఆ ప్రధాన క్వాంటం సంఖ్య 4 అయితే అందులో 4 సబ్షెల్స్ ఉంటాయి. ఒకవేళ 5 అయితే అందులో 5 సబ్షెల్స్ ఉండడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే ఎల్ వాల్యూస్ ఏంటి, 0 నుంచి ఇక్కడ వరకు, 0 నుంచి n-1, 0 1 2 n-1. కాబట్టి మొత్తం వాల్యూస్ ఎన్ని 1 2 3 3 వచ్చినాయి కదా, ఇట్లా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎన్ వాల్యూ ఎంత ఉంటే అందులో ఉండే సబ్షెల్స్ కూడా అన్నీ ఉంటాయి. ఎన్ వాల్యూ ఎంత ఉంటే అందులో ఉండే సబ్షెల్స్ కూడా అన్నీ ఉంటాయి. నెక్స్ట్ వన్ 337 క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎల్ వాల్యూ, మ్యాక్సిమం ఎల్ వాల్యూ ఎంత అంటున్నాడు. ఇఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 4 కనుక అయితే ఎల్ వాల్యూస్ ఎంత, 0 నుంచి n-1 వరకు ఉంటాయి. 0 నుంచి n-1 వరకు ఉంటాయంటే 0 1 2 3 4 అవుతుందా, కాదు. ఎందుకు అది n-1 4-1 వరకే ఉండాలి. కాబట్టి మ్యాక్సిమం వాల్యూ ఎంత 3 అవ్వడం జరుగుతుంది. ఎన్ వాల్యూ ఇచ్చి ఎల్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమంటే ఎల్ వాల్యూస్ 0 నుంచి n-1 వరకు ఉంటాయి, 0 నుంచి n-1 వరకు ఉంటాయి అనే విషయం మనకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ వన్ 338 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాంటమ్ నెంబర్ గివెన్ బై ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్. ఓరియంటేషన్ గురించి ఏ ఆర్బిటాల్ చెప్తుంది, ఓరియంటేషన్ గురించి చెప్పేది ఏంటిదంటే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. అంటే ఈ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఏం చెప్తుంది అని అంటే అది కక్షలో అక్షం ఆధారంగా తిరుగుతుందా, అక్షానికి పాజిటివ్ పోర్షన్లో తిరుగుతుందా, అక్షానికి నెగటివ్ పోర్షన్లో తిరుగుతుందా. ఒకవేళ అక్షం మీద తిరిగితే 0 వాల్యూ, పాజిటివ్లో తిరిగితే పాజిటివ్ వాల్యూస్, నెగటివ్లో కనుక తిరిగినట్టయితే నెగటివ్ వాల్యూస్. అందుకే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్కి 0 వాల్యూస్ ఉంటాయి, పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, నెగటివ్ వాల్యూస్ కూడా ఉండడము జరుగుతుంది. కాబట్టి ఏ క్వాంటమ్ నెంబర్ ఇస్తుంది మనకు, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. నెక్స్ట్ 339 చూడండి. నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ప్రజెంట్ ఇన్ సబ్షెల్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఇది డి ఆర్బిటాల్. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 1 2 3 ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్, ఎఫ్ ఆర్బిటాల్. సో ఎల్ వాల్యూస్ ఏమున్నాయి మనకు, ఎల్ వాల్యూస్ మళ్ళీ వన్స్ అగైన్ ఐ విల్ రైట్. సో ఎల్ వాల్యూస్ మనకి ఏమేమి ఉన్నాయి చెప్పండి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఎస్, ఇది పి, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2డి, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3 ఎఫ్. ఎస్ ఆర్బిటాల్ ఏ విధంగా ఉంటుంది, ఒక బాక్స్. పి ఆర్బిటాల్ ఎన్ని ఉంటాయి 3, డి ఆర్బిటాల్ ఎన్ని ఉంటాయి 5, 1 2 3 4 1 2 3 4 1 2 3 4 5. ఓకే. నెక్స్ట్ వన్ ఎఫ్ ఆర్బిటాల్ ఎన్ని ఉంటాయి 7, 1 2 3 4 5 6 7. ఓకేనా. ఇప్పుడు ఏమన్నాడు, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాడు కాబట్టి ఇది దీనికి సంబంధించింది. కాబట్టి ఇందులో ఎన్ని విభజించబడినవి 5. కాబట్టి దిస్ ఈజ్ ద కరెక్ట్ వన్. సో నంబర్ ఆఫ్ సబ్ ఆర్బిటాల్స్, సబ్ షెల్స్ ఈజ్ నథింగ్ బట్ సబ్ ఆర్బిటాల్స్. నెక్స్ట్ 340 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాంటమ్ నెంబర్స్ ఈజ్ నాట్ పాసిబుల్.
సో ఎప్పుడైనా క్వాంటమ్ నెంబర్ యొక్క వాల్యూస్ ఇచ్చి పాసిబుల్ కాదు అని అంటే ఎన్ పరంగా చూడాల్సింది ఏంటంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు జీరో కావద్దు, నెగటివ్ కావద్దు, జీరో కావద్దు, నెగటివ్ కావద్దు. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2, 3, 3, 1 ఉంది కాబట్టి జీరో లేదు, నెగటివ్ లేదు కాబట్టి ఎన్ వాల్యూస్ పరంగా ఇది ఒకటే ఓకే. ఎల్ వాల్యూస్ ఏముండాలి అని అంటే n-1 వరకు ఉండాలి, n-1 వరకు ఉండాలి. అంటే ఎల్ వాల్యూస్ n-1 వరకు ఎక్కడ ఉంటుంది అని అంటే 0 to n-1, 0 to n-1 అని అంటే ఇది నెగటివ్ మాత్రం సాధ్యం కాదు. ఏ వాల్యూ అయినా ఉండవచ్చు కానీ నెగటివ్ విలువలు ఉండడానికి వీల్లేదు. దీనిలో 0 ఉంది, 3, 2, 1 ఉంది కాబట్టి నెగటివ్ వాల్యూస్ లేదు కాబట్టి ఎల్ పరంగా ఈ సెట్స్ అన్నీ కరెక్టే. ఇక ఎం పరంగా ఎం వాల్యూస్ ఎంత ఉండాలంటే ఎం ఈజ్ ఈక్వల్ టు -L నుంచి +L వరకు సున్నాతోటి కలుపుకొని ఏ వాల్యూ అయినా ఉండవచ్చు. ఇప్పుడు ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది కాబట్టి +1 నుంచి -1 వరకు ఉండొచ్చు, +1 కరెక్టే. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 ఉందంటే -2 నుంచి +2 వరకు ఉండొచ్చు, -2 +2 మధ్యలో ఇది వస్తుంది కరెక్టే. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఏముండొచ్చు, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే -3 నుంచి +3 మధ్యలో ఉండొచ్చు కాబట్టి ఇది కూడా కరెక్టే. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉందని అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉందంటే ఎం ఈజ్ ఈక్వల్ టు -0 నుంచి +0 వరకు ఉండొచ్చు, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ఎస్ వాల్యూ అయితే +1 అన్న ఉండాలి, -1 అన్న ఉండాలి, +1 -1. సో అన్నీ కరెక్టే ఉన్నాయి, నాట్ పాసిబుల్ ఇందులో ఏదీ లేదు. 340 క్వశ్చన్ నాట్ పాసిబుల్ ఇందులో ఏది ఉంది అని అంటే మనము గుర్తుపట్టలేదు చూడండి, థర్డ్ ఆప్షన్ ఉన్నది చూడండి. ఎందుకంటే ఎల్ పరంగా ఎల్ వాల్యూ n-1 వరకు మాత్రమే సాధ్యమవుతుంది. n ఈజ్ ఈక్వల్ టు 3 ఉందంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 వరకే సాధ్యమవుతుంది కానీ ఇక్కడ 3 ఇచ్చినాడు కాబట్టి దిస్ ఈజ్ ద రాంగ్ సెట్, ఎల్ పరంగా రాంగ్ సెట్. నెక్స్ట్ 341 చూడండి. ఆర్బిటాల్స్ హ్యావింగ్ సేమ్ ఎనర్జీ ఆర్ కాల్డ్, సేమ్ ఎనర్జీ ఉన్న ఆర్బిటాల్స్ని ఏమంటారంటే డీజెనరేట్ ఆర్బిటాల్స్ అంటారు. The orbitals which are having same energy are called as degenerate orbitals. So third option is correct one. Next 342. The number of orbitals in the fourth shell, n is equal to కనుక 4 అయితే అందులో ఉండే ఆర్బిటాల్స్ యొక్క సంఖ్య ఎంత అంటున్నాడు. n is equal to కనుక 4 అయినట్టయితే అందులో ఉండే ఆర్బిటాల్స్, ఒకవేళ n వాల్యూ కనుక తెలిస్తే అందులో ఉండే ఆర్బిటాల్స్ వాల్యూ n² సమానము, అందులో ఉండే ఎలక్ట్రాన్స్కి 2n² సమానం. ఆర్బిటాల్స్ ఏమో n², ఎలక్ట్రాన్స్ ఏమో 2n². n వాల్యూ 4 ఉంది కాబట్టి ఆర్బిటాల్స్ ఎన్ని ఉంటాయో చెప్పండి. ఇందులో ఆర్బిటాల్స్ 4² అంటే ఎంత, 16. ఎలక్ట్రాన్స్ 2 × 4², 2 × 16, 32 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 32 ఎలక్ట్రాన్స్ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇది నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్, హౌ మెనీ ఆర్బిటాల్స్ ఆర్ ప్రజెంట్, 16. ఎలక్ట్రాన్స్ అంటే మాత్రం 32. 343 క్వశ్చన్ చూడండి. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ఏ సబ్ షెల్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎల్ వాల్యూ కనుక తెలిసినట్టయితే అందులో ఉండే ఆర్బిటాల్స్ యొక్క సంఖ్య 2l + 1కి సమానము, ఎలక్ట్రాన్స్ యొక్క సంఖ్య 2 × 2l + 1కి సమానము. ఇదేమో ఆర్బిటాల్స్ యొక్క సంఖ్య, ఇదేమో ఎలక్ట్రాన్ల యొక్క సంఖ్య. ఇప్పుడు ఏమన్నాడు మనకు, ఎలక్ట్రాన్స్ అడిగినాడు కాబట్టి 2 × 2l + 1, 2 × 3 + 1, 2 3 = 6 + 1 7, 7 × ఇది 2 కాబట్టి టోటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తవి, 14 ఎలక్ట్రాన్స్ వస్తవి. సో దట్స్ వై దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, 14 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 344th క్వశ్చన్ చూడండి. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ షెల్ ఈజ్ గివెన్ బై, షెల్ అంటే ఏంది, n వాల్యూ తెలిస్తే దాన్ని షెల్ అంటారు. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2n², నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఈజ్ n², నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ 2n². ఏదైనా ఒక శక్తి స్థాయిలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య అంటే మాత్రం 2n², ఆర్బిటాల్ల సంఖ్య అంటే మాత్రము n². నెక్స్ట్ క్వశ్చన్ 345 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాంటమ్ నెంబర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు డిసిగ్నేట్ ఆర్బిటాల్. ఆర్బిటాల్కి సంబంధించని క్వాంటమ్ సంఖ్య, ఆర్బిటాల్కి సంబంధించని క్వాంటమ్ సంఖ్య ఏది, క్వాంటమ్ సంఖ్య ఆర్బిటాల్కి సంబంధించదు. ఆర్బిటాల్కి సంబంధించని క్వాంటమ్ సంఖ్య అంటే స్పిన్ క్వాంటమ్ సంఖ్య. స్పిన్ క్వాంటమ్ సంఖ్య ఏం చెప్తుంది, ఎలక్ట్రాన్ యొక్క దిగ్విన్యాసం గురించి. ఎలక్ట్రాన్ అనేది
అది క్లాక్ వైజ్లో తిరుగుతుందా లేదా యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుందా అనే విషయం గురించి చెబుతుంది. కాబట్టి ఎలక్ట్రాన్ యొక్క విన్యాసాన్ని గురించి చెప్పే క్వాంటం సంఖ్య స్పిన్ క్వాంటం సంఖ్య. ఏ క్వాంటం సంఖ్య? స్పిన్ క్వాంటం సంఖ్య. నెక్స్ట్ వన్ 346 మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ఈజ్ ప్రపోజ్డ్ బై. మనకు క్వాంటం నెంబర్స్ ఏమున్నవి? మనకు క్వాంటం నెంబర్స్ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ఎన్, అజిముతల్ క్వాంటం నెంబర్ ఎల్, మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ఎం అండ్ స్పిన్ క్వాంటం నెంబర్ ఎస్. ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ని ప్రపోజ్ చేసినాడు బోర్. అజిముతల్ క్వాంటం సంఖ్యను ప్రపోజ్ చేసినారు సోమర్ఫెల్డ్. మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ప్రపోజ్ చేసినవాడు ల్యాండే. స్పిన్ క్వాంటం నెంబర్ ప్రపోజ్ చేసిన వారు ఉలెన్బెక్ అండ్ గౌడ్స్మిట్లు ప్రపోజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏమడిగిండు? మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ కాబట్టి ఎవరు ప్రపోజ్ చేసిండు? ల్యాండే సైంటిస్ట్. ల్యాండే అని అతను మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఎందుకు ప్రపోజ్ చేసినాడు అని అంటే సూక్ష్మ వర్ణపటాన్ని వివరించడానికి, జీమన్ ఫలితాన్ని, స్టార్క్ ఫలితాన్ని వివరించడం కోసము దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ 347 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూల్ ఈజ్ రిక్వైర్డ్ టు రైట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎలిమెంట్. ఒక ఎలిమెంట్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి అని అంటే ఆఫ్బౌ ప్రిన్సిపల్ అవసరమే, హూన్స్ రూల్ అవసరమే, పౌలీస్ రూల్ అవసరమే. ఆఫ్బౌ రూల్ అంటే ఏంటిది? ఎలక్ట్రాన్లను ఆర్బిటాలలో నింపుతున్నప్పుడు ముందు తక్కువ శక్తి ఉన్న ఆర్బిటాలలో నింపి ఎక్కువ శక్తి ఉన్న ఆర్బిటాలలో నింపాలి. హూన్స్ రూల్ ఏంటి? ఆర్బిటాల యొక్క శక్తి కనుక సమానంగా ఉంటే ముందు ఒక్కొక్కటి నింపినాకనే జత కూడా నీయాలి. పౌలీస్ రూల్ ఏంటి? ఏ రెండు ఆర్బిటాలకు కూడా 4 క్వాంటం సంఖ్యలు సమానంగా ఉండకూడదు. ఈ అన్ని రూల్స్ని మనం ఫాలో చేసే ఎలక్ట్రాన్స్ని ఫిలప్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ 348 క్వశ్చన్ చూడండి. ద ఎనర్జీ ఆఫ్ డిఫరెంట్ ఆర్బిటాల్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్. ఒక ఆర్బిటాల్ యొక్క ఎనర్జీని దేన్ని బేస్గా చేసుకొని మనము చెప్పడం జరుగుతుంది? n+l విలువను ఆధారంగా చేసుకొని. ఫర్ ఎగ్జాంపుల్ 3p ఉన్నది, 3s ఉందనుకోండి. ఇందులో ఏ ఆర్బిటాల్ ఎక్కువ శక్తి ఉంటుందని అంటే దీని యొక్క n+l, n వాల్యూ l వాల్యూ p ఆర్బిటాల్కి 1, ఇది n వాల్యూ 3, l వాల్యూ s ఆర్బిటాల్కి 0, ఇది 4 ఉన్నది, ఇది 3 ఉన్నది. n+l వాల్యూ దీనికి ఎక్కువగా ఉన్నది కాబట్టి దీనికి ఎక్కువ శక్తి ఉంటుంది. n+l వాల్యూ ఎక్కువ ఉంటే ఎక్కువ శక్తి ఉంటుంది, n+l వాల్యూ తక్కువ ఉంటే తక్కువ శక్తి ఉండడము జరుగుతుంది. కాబట్టి దాని యొక్క n+l విలువల ఆధారంగా మనము ఆర్బిటాల్ యొక్క శక్తిని వివరించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ 349 క్వశ్చన్ చూడండి. ఫిల్లింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఆర్బిటాల్ ఆఫ్ సబ్షెల్ ఈజ్ గివెన్ బై. ఫిల్లింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఆర్బిటాల్ ఆఫ్ సబ్షెల్ ఈజ్ గివెన్ బై. సబ్షెల్లో ఆర్బిటాలను ఫిలప్ చేసేటప్పుడు దేనిని మనము బేస్గా చేసుకొని ఫిలప్ చేయాలి? హూన్స్ రూల్. సబ్షెల్స్ అంటే ఎస్ ఆర్బిటాల్లో 1 ఉంటుంది, పి ఆర్బిటాల్లో 3 ఉంటాయి, డి ఆర్బిటాల్లో 5 ఉంటాయి, ఎఫ్ ఆర్బిటాల్లో 7 ఉంటాయి. వీటిలో ఒక్కొక్కటి నిండినాకనే జత కూడాలి. పి ఆర్బిటాల్లో అయితే 1 2 3 నిండినాకనే జత కూడనివ్వాలి. దీన్ని ఏమంటారు? హూన్స్ రూల్ అంటారు. కాబట్టి ఒక్కొక్కటి నిండినాకనే జత కూడనివ్వాలి. డీజనరేట్ ఆర్బిటాలలో, సమాన శక్తి ఉన్న ఆర్బిటాలలో ఒక్కొక్కటి నిండిన తర్వాత మాత్రమే జత కూడడం జరుగుతుంది అని చెప్పినది ఏది? హూన్స్ రూల్. నెక్స్ట్ వన్ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ సబ్షెల్ ఈజ్. సబ్షెల్ అంటే ఎల్ వాల్యూ. మ్యాక్సిమం ఎల్ వాల్యూ కనుక తెలిస్తే ఆర్బిటాల్స్, ఆ ఎల్ వాల్యూకి సంబంధించిన ఆర్బిటాల్స్ ఎంత అంటే 2l+1. ఎలక్ట్రాన్స్ ఎన్ని? ఎలక్ట్రాన్స్ ఎల్ వాల్యూ కనుక తెలిస్తే ఎలక్ట్రాన్స్ 2 × 2l+1. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 × 2l+1. సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ 2 × 2l+1. నెక్స్ట్ వన్ 351 క్వశ్చన్ చూడండి. అమాంగ్ 2s, 3s, 4s ఆర్బిటాల్స్ విచ్ వన్ హ్యాజ్ హైయెస్ట్ ఎనర్జీ. హైయెస్ట్ ఎనర్జీని కనుక మనం ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే దాని యొక్క n+l వాల్యూ తీసుకోవాలి. దీనికి n వాల్యూ 2, s ఆర్బిటాల్ l వాల్యూ 0. దీని n వాల్యూ 3, s ఆర్బిటాల్ l వాల్యూ 0. దీని n వాల్యూ 4, s ఆర్బిటాల్ l వాల్యూ 0. అంటే ఇది ఎంత వచ్చింది? 2 వచ్చింది, ఇది 3 వచ్చింది, ఇది 4 వచ్చింది. n+l వాల్యూ దేనికైతే ఎక్కువగా ఉంటుందో దానికి అధిక శక్తి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్
352 question. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ హైయెస్ట్ ఎనర్జీ? దేనికి హైయెస్ట్ ఎనర్జీ ఉంటుంది? పిఎక్సా, పివైఆ, పిజెడా? పి ఆర్బిటాల్ని కనుక తీసుకున్నట్టయితే అందులో 3 పి ఆర్బిటాల్స్ ఉంటాయి. పిఎక్స్ ఆర్బిటాల్, పివై ఆర్బిటాల్, పిజెడ్ ఆర్బిటాల్. ఇవి 3 కూడా డీజెనరేట్ ఆర్బిటాల్స్. కాబట్టి అన్నిటికి కూడా సేమ్ ఎనర్జీ ఉంటుంది. ఆల్ ఆర్ ఈక్వల్ ఎనర్జీస్. ఆల్ ఆర్ ఈక్వల్ ఎనర్జీ. అన్నిటికి కూడా సమానమైన ఎనర్జీ అనేది ఉండడం జరుగుతుంది అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. సమానమైన ఎనర్జీ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ 353 క్వశ్చన్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ నైట్రోజన్ ఈజ్. నైట్రోజన్ ఏంటి? ఎన్ వాల్యూ ఎంత? 7 ఉందంటే మనం ఏ విధంగా నింపాలి ఎలక్ట్రాన్స్ని? 1s2 2s2 2p3. 2 + 2 4 + 3 7. 1s2 2s2 2p3. This one is the correct one. Next one. After filling of 4s, the electron is enter into which orbital? మనకి ఏంది? 1s 2s 3s 1s 2s 2p 1s 2s 2p 3s 4p 4s 3d. ఇది ఎనర్జీది. కాబట్టి 4s ఇండియాకి వెళ్ళకపోవాలి, 3dలోకి పోవాలి. మరి ఎనర్జీది ఎట్లా తెలుస్తుంది ఆర్డరు? ఒకసారి చెప్తాను చూడండి. మనకి ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ తెలవడం కోసం ఒక బ్లైండ్ ప్రిన్సిపల్ మీకు చెప్తాను చూడండి. ఆర్బిటాల్స్ 2 టైమ్స్ ఏం చేయండి? రైట్ సైడ్ నుంచి రాయండి. ఎస్ పి డి ఎఫ్ 2 టైమ్స్ ఎస్ పి డి ఎఫ్ రాసినాక మళ్ళీ ఒకటి తీసేయండి. ఒకటి తీసేసి ఎస్పిడి ఎస్పిడి, మళ్ళీ ఒకటి తీసేసి ఎస్పి ఎస్పి, మళ్ళీ ఒకటి తీసేసి ఎస్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయండి? ఎస్లకు నంబరింగ్ ఇచ్చి వాటి రౌండప్ చేయండి. ఎస్లకి నంబరింగ్ ఇస్తున్నాను. 1 2 3 4 5 6 7 8. తర్వాత ఇప్పుడు ఏం చేయండి అని అంటే వాటి యొక్క నంబర్లన్నీ డిక్రీజ్ చేసుకుంటారండి అంతే. ఇక్కడ 8 ఉంది కదా, 7 6 5. 7 ఉంది కదా, 6 5 4. 6 వచ్చింది కదా, 5 4. 5 వచ్చింది కదా, 4 3. 4 వచ్చింది కదా, 3. 3 వచ్చింది కదా, 2. దిస్ ఈజ్ ద ఎనర్జీ ఆర్డర్. 1s 2s 2p 3s 3p 4s 3d 4p 5s 4d 5p. అంటే 1s నిండాక 2sలోకి పోవాలి, ఇది నిండినాక ఇళ్ళకి రావాలి, ఇది నిండినాక ఇళ్ళకి రావాలి, ఇది నిండినాక ఇళ్ళకి రావాలి, ఇది నిండినాక ఇళ్ళకి రావాలి. ఇప్పుడు 4s తర్వాత అడిగినాడు. 4s తర్వాత ఏముంది? 3d ఉంది. కాబట్టి దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 355 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సబ్ అటామిక్ పార్టికల్? సబ్ అటామిక్ పార్టికల్ అంటే ఆటంకి సంబంధించనిది. సబ్ అటామిక్ పార్టికల్ అంటే ఆటంలో ఉండేది. నాట్ అన్నాడు కాబట్టి ఆటంకి సంబంధించనిది. ఆటంకి సంబంధించినది ఏది? ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాన్. ఇవి ఆటంలోనే ఉంటాయి. న్యూట్రాన్ ఏమో పరమాణు యొక్క కేంద్రకంలో ఉంటుంది. న్యూట్రాన్ ఏమో ఎక్కడ ఉంటుంది? పరమాణు యొక్క కేంద్రకంలో ఉంటుంది. ప్రోటాన్ పరమాణు యొక్క కేంద్రకంలో ఉంటుంది. వీటిని న్యూక్లియాన్లు అంటారు. ఎలక్ట్రాన్ కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి కేంద్రకంలో లేనిది ఏంటిది? అని మనకు ఆటంలో లేనిది ఏంటిది? ఆల్ఫా పార్టికల్. ఆల్ఫా పార్టికల్ అనేది పరమాణుకు సంబంధించదు. ఇది ఏంటిది? బై పాజిటివ్ హీలియం ఆటం. బై పాజిటివ్ హీలియం ఆటంని ఆల్ఫా పార్టికల్ అంటారు. నెక్స్ట్ వన్ 356 క్వశ్చన్ చూడండి. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ జనరేట్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఒక కాంతి కనుక ప్రయాణిస్తూ ఉన్నట్టయితే, కాంతి కిరణం కనుక ప్రయాణిస్తూ ఉన్నట్టయితే దానికి విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాలు ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఏర్పడడం జరుగుతుంది. ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఏర్పడతాయి. ఒకవేళ కనుక కాంతి ప్రయాణించే మార్గం కనుక ఈ విధంగా కనుక జెడ్ యాక్సిస్ పరంగా కనుక ఉన్నట్టయితే ఎక్స్ యాక్సిస్ పరంగా అయస్కాంత క్షేత్రము, వై యాక్సిస్ పరంగా విద్యుత్ క్షేత్రం ఏర్పడతాయి. అంటే కాంతి ప్రయాణించే మార్గానికి లంబంగా పర్పెండిక్యులర్గా అయస్కాంత క్షేత్రము మరియు విద్యుత్ క్షేత్రాలు ఏర్పడతాయి. సో పాత్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ పర్పెండిక్యులర్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఇవన్నీ కూడా ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ 357 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రాంగ్? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కాజ్ మ్యాగ్నెటిక్ అండ్ ఎలక్ట్రిక్, ఇది అండ్ కావచ్చు, మ్యాగ్నెటిక్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్.
ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వెళ్తున్నట్టయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది, కాబట్టి కరెక్టే. లైట్ ఈజ్ నాట్ ప్రాపగేటెడ్ ఇన్ వ్యాక్యూమ్. లైట్ అనేది వ్యాక్యూమ్లో ప్రయాణించదా? ప్రయాణించకపోతే మన కాంతే రావద్దు సూర్యుని నుంచి, కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఎస్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు magnetic field. These two are perpendicular to path of the light. All electromagnetic radiations are travel with same speed. Correct. అన్ని రకాల ఈ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ కాంతి కిరణాలు ఒకే వేగంతో ప్రయాణిస్తాయి. కాబట్టి ఏంటిది? శూన్యంలో ప్రయాణించవు అనేది రాంగ్. ధ్వని ప్రయాణించదు, కాంతి మాత్రం ప్రయాణిస్తుంది. 358 క్వశ్చన్ చూడండి. the maximum number of electrons that can be accommodated in L shell. L is equal to అంటే K L M N. K అంటే 1, L అంటే 2, M అంటే 3, N అంటే 4. L shell అంటే L is equal to 2 అంటే అందులో ఉండే ఏంటి? ఎలక్ట్రాన్స్ అడిగినాడు. ఎలక్ట్రాన్ల యొక్క సంఖ్య N is equal to కనుక 2 అయినట్టయితే ఎలక్ట్రాన్స్ అందులో ఉండే ఎలక్ట్రాన్ల యొక్క సంఖ్య 2n² సమానము. అంటే 2 × 2 స్క్వేర్. సో 2 to the 4, 2 to the 4, 2 to the 8. ఎన్ని ఉంటాయి? 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నెక్స్ట్ 359 క్వశ్చన్ చూడండి. ఇఫ్ L is equal to 1 ఫర్ అన్ ఆటమ్, దెన్ ద నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్. L is equal to 1 కనుక అయినట్టయితే ఆర్బిటాల్స్ యొక్క సంఖ్య, L వాల్యూ కనుక తెలిస్తే ఆర్బిటాల్స్ యొక్క సంఖ్య 2L + 1, ఎలక్ట్రాన్స్ యొక్క సంఖ్య 2 × 2L + 1. సో నీకు ఏం అడిగిండు? ఆర్బిటాల్స్ అడిగినాడు కాబట్టి 2 × 1 + 1 అంటే 2 1 జా 2 + 1 3. కాబట్టి ఎన్ని ఉంటుంది? మనకు 3 ఉండడం జరుగుతుంది. 360 క్వశ్చన్ చూడండి. ద క్వాంటమ్ నంబర్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ఆర్బిట్ ఈజ్, ఆర్బిట్ ఆర్ షెల్ ఈజ్. సో N, L, M, S. N ఏం చెప్తుంది? ఒక కర్పరం యొక్క పరిమాణాన్ని మరియు శక్తిని చెప్తుంది. సైజ్ మరియు ఎనర్జీని చెప్పడం జరుగుతుంది. L ఏం చెప్తుంది? ఆ కర్పరం లేదా కర్పరం అనేది ఉపకర్పరాలుగా విభజించబడుతుంది మరియు ఆర్బిటాల్ యొక్క ఆకృతిని చెప్పడం జరుగుతుంది. షేప్ ఆఫ్ ద ఆర్బిటాల్. ఈ రెండు విషయాలు చెప్తుంది. M ఏం చెప్తుంది? కక్షల యొక్క దిగ్విన్యాసాన్ని చెప్తుంది. S ఏం చెప్తుంది? మనకి కక్షల దిగ్విన్యాసం అంటే ఓరియంటేషన్. S ఏం చెప్తుంది? కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు ఎలక్ట్రాన్ తన చుట్టూ అది క్లాక్ వైజ్లో తిరుగుతుందా, యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుందా అనే విషయం గురించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనకు శక్తి గురించి చెప్పేది ఏంటిది? N ప్రధాన క్వాంటం సంఖ్య శక్తి గురించి వివరిస్తుంది. నెక్స్ట్ 361 క్వశ్చన్ చూడండి. స్టేషనరీ ఆర్బిట్స్ ఆర్ ప్రపోజ్డ్ బై. స్టేషనరీ ఆర్బిట్స్ ప్రపోజ్ చేసిన వాళ్ళు ఎవరు? బోర్ అనే సైంటిస్ట్ స్టేషనరీ ఆర్బిట్స్ని ప్రపోజ్ చేయడం జరిగింది. స్టేషనరీ ఆర్బిట్ అంటే ఏంది? కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు ఒక నిర్దిష్ట మార్గాలలో తిరుగుతూ ఉంటాయి. ఈ మార్గంలో తిరుగుతున్నంత వరకు శక్తిని కోల్పోవడం కానీ గ్రహించడం కానీ జరగదు. వీటిని ఏమంటారు? స్టేషనరీ ఆర్బిట్స్ అని అనడం జరుగుతుంది. దాన్ని ప్రపోజ్ చేసిన ఎవరు? బోర్. నెక్స్ట్ క్వశ్చన్ 362 క్వశ్చన్. స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ కాల్డ్. సో ఒక వర్ణపట రేఖ అనేక వర్ణపట రేఖలుగా విభజించబడడాన్ని సూక్ష్మ వర్ణపటము అంటారు, ఫైన్ స్పెక్ట్రమ్ అంటారు. ఈ వర్ణపట రేఖ అనేక వర్ణపట రేఖలుగా అయస్కాంత క్షేత్రంలో కనుక విభజించబడితే దాన్ని జీమన్ ఎఫెక్ట్ అనాలి. ఏమనాలి? జీమన్ ఎఫెక్ట్ అనాలి. ఇట్లా కాకుండా ఒక వర్ణపట రేఖ అనేక వర్ణపట రేఖలుగా విద్యుత్ క్షేత్రంలో కనుక విభజించబడితే దాన్ని ఏమంటామంటే స్టార్క్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఈ విద్యుత్ క్షేత్రం అయస్కాంత క్షేత్రాలు కనుక పదాలు ఇవ్వకపోతే ఫైన్ స్పెక్ట్రమ్ అనాలి. ఒకవేళ అయస్కాంత క్షేత్రంలో అంటే జీమన్ ఎఫెక్ట్ అనాలి, విద్యుత్ క్షేత్రంలో అంటే స్టార్క్ ఎఫెక్ట్ అనాలి. ఓకేనా? నెక్స్ట్ 363 క్వశ్చన్ చూడండి. స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ కాల్డ్. సో ఇంతకుముందు చెప్పింది అదే. ఎలక్ట్రిక్ ఫీల్డ్లో అయితేనేమో స్టార్క్ ఎఫెక్ట్ అనాలి, అయస్కాంత క్షేత్రంలో అయితే జీమన్ ఎఫెక్ట్ అని అనాలి. సో దట్స్ వై స్టార్క్ ఎఫెక్ట్. నెక్స్ట్ 364 క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్బిట్ హ్యాస్ లీస్ట్ ఎనర్జీ? ఏ ఆర్బిటాల్కి లీస్ట్ ఎనర్జీ ఉంటుంది? ఎన్ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. దాని యొక్క శక్తి అనేది ఎన్ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. ఎన్ వాల్యూ ఎక్కువగా ఉంటే దాని యొక్క ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంటుంది.
ఎన్ వాల్యూ తక్కువగా ఉంటే దాని యొక్క ఎనర్జీ కూడా తక్కువగా ఉండడం జరుగుతుంది. కాబట్టి కే, ఎల్, ఎం, ఎన్ అనేటివి శక్తుల యొక్క ఎనర్జీ ఆర్డర్. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. కాబట్టి ఎక్కువ ఎనర్జీ దేనికి ఉంటుంది? ఎన్కు ఉంటుంది. ఎన్ వాల్యూకి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. లీస్ట్ అడిగినాడు కాబట్టి దేనికి లీస్ట్గా ఉంటుంది? కేకి లీస్ట్గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ 365 క్వశ్చన్ చూడండి. 365 క్వశ్చన్ ఏముంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివ్స్ షేప్ ఆఫ్ సబ్షెల్. అంటే సబ్షెల్ అంటే ఏంది? ఆర్బిటాల్ నాట్ ఆర్బిటాల్ యొక్క దాని యొక్క షేప్ గురించి చెప్పేది, దాని యొక్క ఆకారం గురించి చెప్పే క్వాంటం సంఖ్య ఏంటిది? అజిముతల్ క్వాంటం సంఖ్య. అజిముతల్ క్వాంటం సంఖ్య అనేది ఆకారం గురించి వివరిస్తుంది. దేని గురించి వివరిస్తుంది? ఆకారం గురించి వివరించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 366 క్వశ్చన్. సబ్షెల్స్ ప్రజెంట్ ఇన్ ఎల్లో ఉండే ఉపశక్తి స్థాయిలు ఎన్ని అంటున్నాడు. కే, ఎల్, ఎం, ఎన్. కే వాల్యూ ఎంత? 1, ఎల్ వాల్యూ 2, ఎం వాల్యూ 3, ఎన్ వాల్యూ ఎంత? 4. సో ఇది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ వాల్యూ. అజిముతల్ క్వాంటమ్ నెంబర్ సబ్షెల్స్ అంటే అజిముతల్ క్వాంటమ్ నెంబర్. అజిముతల్ క్వాంటమ్ నెంబర్ వాల్యూస్ అంటే ఏంటివి? 0 నుంచి n-1 వరకు ఉంటాయి. 0 నుంచి n-1. ఇది n-1 అంటే ఓన్లీ ఒకటే ఉంటుంది, 0 ఒకటే ఉంటుంది. ఇది n-1 అంటే ఎంత ఉంటుంది? 1 అవుతుంది కాబట్టి 0, 1. n-2 అంటే ఎంత అవుతుంది? n-1 అంటే ఎంత అవుతుంది? 3 అంటే 2 అవుతుంది కాబట్టి 0, 1, 2. n-1 అంటే ఎంత అవుతుంది? 3 అవుతుంది కాబట్టి 0, 1, 2, 3. కాబట్టి ఇందులో ఎల్కి ఎంత? 0, 1. 0 అంటే ఎస్ ఆర్బిటాల్, 1 అంటే పి ఆర్బిటాల్. సో కాబట్టి ఎస్, పి. నెక్స్ట్ వన్. ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎల్ వెన్ n ఈజ్ ఈక్వల్ టు 5 ఈజ్. ఒకవేళ ఎన్ వాల్యూ కనుక తెలిస్తే ఎల్ విలువలు 0 నుంచి n-1 వరకు ఉంటాయి. 0 నుంచి n-1 వరకు ఉంటాయి. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 5 అయింది కాబట్టి ఎల్ వాల్యూస్ 0 నుంచి n-1, 0 నుంచి 4 వరకు. 5-1 అంటే 4. 0, 1, 2, 3, 4 ఇక్కడ వరకు ఉంటాయి. కాబట్టి మ్యాక్సిమం వాల్యూ ఎంత? 4. మ్యాక్సిమం వాల్యూ 4. నెక్స్ట్ వన్ 368 క్వశ్చన్ చూడండి. డి ఆర్బిటాల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్. డి ఆర్బిటాల్స్ ఎందులో ఉంటాయి? కేలో ఉంటాయా, ఎల్లో ఉంటాయా, ఎంలో ఉంటాయా, ఎన్లో ఉంటాయా? కే అంటే దాని వాల్యూ 1, L2, M3, N4. ఇది ఎన్ వాల్యూ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. అజిముతల్ క్వాంటమ్ నెంబర్ వాల్యూ ఏమవుతుంది? n-1 0, n-1 0, 1, n-1 0, 1, 2, n-1 0, 1, 2, 3. L ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఎస్ ఆర్బిటాల్, ఇది ఎస్. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే పి ఆర్బిటాల్, ఎస్, పి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే డి ఆర్బిటాల్, ఎస్, పి, డి. ఇది ఎఫ్. కాబట్టి ఇప్పుడు నాకు డి ఆర్బిటాల్ ఎక్కడ ఉంటుంది? ఎం షెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎం షెల్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచేమో ఎస్ ఆర్బిటాల్ మొదలవుతుంది, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్. అంటే ఇందులో ఎస్ ఉంటుంది, పి ఉంటుంది, డి ఉంటుంది, ఎఫ్ ఉండదు. నెక్స్ట్ వన్ 369 క్వశ్చన్ చూడండి. ఎఫ్ ఆర్బిటాల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్. సో కే, ఎల్, ఎం, ఎన్. సో కేలో ఎస్ ఆర్బిటాల్, ఇందులో ఎస్, పి, ఇందులో ఎస్, పి, డి. ఇక్కడ ఎస్, పి, డి, ఎఫ్. కాబట్టి ఎఫ్ ఆర్బిటాల్ ఎక్కడ ఉంటుంది? ఎన్లో నుంచి స్టార్ట్ అవుతుంది. ఎన్ నుంచి ఎన్ షెల్ నుంచి స్టార్ట్ అవడం జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 370 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాంటమ్ నంబర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాంగులర్ మూమెంటమ్ క్వాంటమ్ నంబర్. యాంగులర్ మూమెంటమ్ క్వాంటమ్ నెంబర్ అని దేన్ని అంటారు? యాంగులర్ మూమెంటమ్ క్వాంటమ్ నెంబర్ అని దేన్ని అనడం జరుగుతుంది? మనకు యాంగులర్ మూమెంటమ్ క్వాంటమ్ నెంబర్ అని దేన్ని అంటారో చెప్పండి మనకు. యాంగులర్ మూమెంటమ్ క్వాంటమ్ నెంబర్ అజిముతల్ క్వాంటమ్ సంఖ్యని అంటారు. అజిముతల్ క్వాంటమ్ సంఖ్యని యాంగులర్ మూమెంటమ్ క్వాంటమ్ సంఖ్య అంటారు. యాంగులర్ మూమెంటమ్ క్వాంటమ్ సంఖ్య అంటే అజిముతల్ క్వాంటమ్ నెంబర్ కోణీయ ద్రవ్యవేగ క్వాంటమ్ సంఖ్య అంటారు. కాబట్టి దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 360 క్వశ్చన్స్ కదా, 70.